గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లోని అత్యంత రద్దీ రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది పెడుతున్న ఓ కరెంటు సామాన్లు అమ్మే షాపు ఇప్పుడు స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ఇళ్ల మధ్య నిర్మించబడిన ఈ బిల్డింగ్ షాపుకు పై అంతస్తులో నివాసం ఉండగా కింద భాగంలో వ్యాపారం చేస్తున్నారు. అయితే షాపు వరకు వెళ్లే మార్గం కేవలం 2 గజాల సందు మాత్రమే ఉంది. ఈ తక్కువ స్థలంలోనే కస్టమర్లు, ఎలక్ట్రీషియన్లు తమ బైకులు, ఆటోలు రోడ్డుపైనే పార్క్ చేస్తుండటంతో రద్దీ రహదారి పూర్తిగా బ్లాక్ అవుతోంది. ఈ రహదారి విజయవాడ మెయిన్ రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ ఇన్గేట్ ఎదురు రోడ్డు నుండి నూజివీడు మెయిన్ రోడ్ విమానం బిల్డింగ్ వద్ద కలిపే ముఖ్యమైన మార్గం కావడంతో వాహనదారులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అదే సమయంలో ఆ ప్రదేశం ఓ చిన్న 3 రోడ్ల కూడలి కూడా కావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. కానీ షాపు ముందు వాహనాలు నిలిపివేయడం వల్ల వాహనాలు ఆగిపోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోతుంది. స్థానికులు చెబుతున్నట్లుగా రోడ్డుపై అడ్డంగా నిలిచిన వాహనాల వలన ఇళ్లలో నివసించే ప్రజలు కూడా ఇబ్బందిగా మారింది. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, వారి వాహనాలు తిప్పాలన్నా మార్గం లేదంటున్నారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల మధ్య పార్కింగ్ సౌకర్యం లేని ఈ ప్రదేశంలో వ్యాపారం చేసేందుకు అధికారులు అనుమతి ఎలా ఇచ్చారు? పార్కింగ్ వసతి లేకుండా వ్యాపారానికి అనుమతి ఇవ్వడమే పెద్ద తప్పని ఇలాంటి షాపుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ పరిస్థితిని తక్షణమే పరిష్కరించాలంటూ పోలీసులు, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిస్థితిని తక్షణమే పరిష్కరించాలంటూ వెంటనే పోలీసు అధికారులు స్పందించాలి. అలాగే గ్రామ పంచాయతీ అధికారులు నిర్మాణ అనుమతులు, రోడ్డు వినియోగం, పార్కింగ్ ఉల్లంఘన అంశాలను సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలంటున్నారు. రహదారిపై పార్కింగ్, వ్యాపారం లేదా ప్రజలు ఇబ్బంది కలిగించే ఏ చర్య అయినా పబ్లిక్ న్యూసెన్స్ మరియు ట్రాఫిక్ వైలెన్స్ కింద వస్తుంది. అలాగే ప్రతి కమర్షియల్ భవనానికి సరైన యాక్సెస్ రోడ్డు, పార్కింగ్ స్పేస్ ఉండాలి. పార్కింగ్ వసతి లేకుండా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకం. దీన్ని గ్రామ పంచాయతీ పరిశీలించి బిల్డింగ్ పర్మిషన్ వైలేషన్ కింద చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యపై పోలీస్ అధికారులు, పంచాయతీ అధికారులు సంబంధిత నిర్మాణ అనుమతులు, పార్కింగ్ వసతులు పరిశీలించి రద్దీ రోడ్డుపై పార్కింగ్ చేసి ప్రజా ప్రయాణానికి అడ్డంకులు సృష్టించే ఆ షాపు యజమానిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రజల సమస్య. దీనిపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.